హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్రాజు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. 2025 కొత్త సంవత్సరం వచ్చేసింది. 2024లో ప్రతి రాశి వారు అదృష్టం కలిసి రాక, ఏదో పని చేసి అది అవ్వక, ఏదో బిజినెస్ ఏదో పెడతారు, అది సక్సెస్ అవ్వక చాలా అలసిపోయి ఉన్నారు. మరి 2025లో అన్నా సరే ఏదన్నా వస్తువు వాళ్ళ దగ్గర ఉంటే అన్ని విధాలా కలిసి రావాలనుకుంటే కనుక ఏదన్నా వస్తువు వాళ్ళకి సజెస్ట్ చేయండి సార్. మంచి వస్తువు ఏదైనా సరే. అంటే ఇక్కడ మన ఛానల్లో చూసినట్టయితే ఎన్నో వస్తువులు మనకు ఉంటాయి అగ్నేష్ అమిత్రాజ్ దాంట్లో. కాకపోతే ఈ సంవత్సరం నేను రీసెర్చ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అన్ని రాశుల వారు, మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నాం, ధనం వస్తుంది, ఉండట్లేదు. ఒకటి మెడికల్ ఎక్స్పెన్సెస్కి వెళ్ళిపోవటం, లేదా అప్పులు విపరీతంగా అవ్వటం, ఆ మిత్తిలు కట్టడం, లేదనుకుంటేనేమో ఏదో రకమైన ఖర్చు ఏదో ఒక రకంగా వెళ్ళిపోవటం, దోసులు ఎగ్గొట్టేయటం, అలాగే మనం ఎక్కడి నుంచి అయినా డబ్బులు తెచ్చి కట్టలేకపోవటం. ఇవన్నీ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యేది ఎందుకు అంటే జాతకంలో చంద్రుడు, శుక్రుడు, శని వీళ్ళు ముగ్గురు అన్బ్యాలెన్స్డ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ స్థితి అనేది ఏర్పడుతుంది. సో జ్యోతిష్య శాస్త్రరీత్యా నేను రీసెర్చ్ చేసుకుంది ఏంటంటే ఫస్ట్ నా మీద నేనే చేసుకుంటాను. ఎప్పుడు కానీ పబ్లిక్కి చెప్పే ముందు మనం ఎందుకు చెప్తాం, బల్ల గుద్ది తీసుకొని అవుతుంది అని మనం చెప్పేది ఎందుకంటే నాకు జరిగినప్పుడు 100% నీకు కూడా జరుగుతుంది. కానీ పద్ధతి విధానం కొంచెం టైం పట్టుద్ది, కానీ 100% చేంజెస్ కనపడతాయి. మనకి 51 days లోపు మనకి చేంజెస్ స్టెప్ బై స్టెప్ కనపడతాయి. ఎమ్మటే రాత్రి వచ్చేస్తాయి, షేర్ మార్కెట్లో పెట్టి కరోడు అట్లా కాదు. ఉన్న ఖర్చులు స్టెప్ బై స్టెప్ తగ్గుతాయి. మెల్లగా ఆదాయం అంటే ఇన్కమ్ సోర్స్ అనేది పెరగటం మొదలవుతుంది. అలాగే ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది. ఇంటి మీద ఏదైతే నరదృష్టి ఉన్నా, ఏదైనా కట్టు లాంటిది ఉన్నా, ఎవరిదైనా ఏడుపు ఉన్నా అది కూడా మనకి డిజాల్వ్ అవుతుంది. దీనికి నేను చేసింది ఏంటి అంటే మన సంస్థ నుంచి ఒక యంత్ర నిర్మాణం, ధనరక్ష యంత్రం అనేది ఒకటి మనం ప్రిపేర్ చేయడం జరిగింది. అది కూడా ఒక విధానంలో, ఎందుకంటే అదేదో మనం ఇక్కడ మనకి సౌత్లో చాలా తక్కువ ఆ నాలెడ్జ్ అనేది. ఎందుకంటే తంత్రశాస్త్రంలో ఇప్పుడు ఇంద్రజాల్ అని చెప్పి ఇంద్రజిత్తుడు నిర్మించిన ఒక గ్రంథం ఉంది. అలాగే రావణాసుడు నిర్మించిన రావణ సంహిత ఒరిజినల్, అది ఉర్దూలో యాక్చువల్లీ, అది స్టార్టింగ్ అది ఎవరో నిర్మించారు. అది తర్వాత సంస్కృతిలో అట్లా మనకి ట్రాన్స్లేట్ అయింది. సో దాంట్లో నుంచి కొన్ని నియమ నిబంధనలతోటి పర్టికులర్ టైము, పర్టికులర్ తిథి నక్షత్రం చూసుకొని ఆ యొక్క ధనరక్ష యంత్రాన్ని మనం నిర్మించడం జరిగింది. ఆ ధనరక్ష యంత్రం కూడా నిర్మించడానికి మనం తీసుకున్నది ఏంటంటే ఏదో రకమైన భోజపత్రం కావచ్చు, లేదంటే ఏదైనా గోల్డ్ ప్లేటెడ్ ఫాల్ట్ షీట్ అట్లాంటివి మనం తీసుకోలేదు. ఒక మణి వస్తుంది, దాన్ని కాలమణి అంటాం. ఒక మణి అది అంటే దాంట్లో మా జర్నల్ స్టోన్స్లోనే దొరుకుతుంది. బట్ మనకు ఉత్తరాఖండ్లో అది ఎక్కువ అవైలబుల్ ఉంటుంది. కాళమణి అని ఒకటి వస్తుంది, ఈక్వల్ టు చూడటానికి సింపుల్గా మార్బుల్ లాగానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటిది అంటే మనం చూస్తాం చూడండి, శాలిగ్రామాలు అంటాం, పైకి చూడడానికి నల్లరాయిలాగానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఓపెన్ చేస్తారో లోపల సుదర్శన చక్రం ఉంటుంది. సో ఈ రత్నం కూడా చూడటానికి మార్బుల్ లాగా ఉన్నా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు శ్రీపాణి చెక్క ఉంది, శ్రీపాణి చెక్క రెగ్యులర్ టేక్ దానికన్నా చాలా పవిత్రం. దాన్ని శ్రీయంత్రాన్ని కానీ నిర్మించడానికి కానీ నేను ఒకటి క్యాష్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశాను, మన ఛానల్లో ఉంది. సో ఈ యొక్క ధనరక్ష యంత్రం ఏంటంటే ఆ కాళమణి మీద నిర్మించడం జరిగింది. సో ఈ కాళమణి మీద కూడా ఏంటిది, కాళమణి అంటేనే నలుపు రంగులో ఉంటుంది, దాని మీద పసుపు రంగుతోటి దాన్ని యంత్రాన్ని మనం చెక్కించడం జరిగింది. నిర్మాణం అనేది నార్మలే, ఒక లింగాన్ని తయారు చేయటం ఓకే, కానీ దాన్ని ప్రతిష్ఠించాలి. సో దీన్ని కూడా మనం ఎప్పుడైతే మనం చేపించామో పూర్తి విధి విధానాలతోటి కొన్ని పీసెస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఒక 50 or 60 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఆర్డర్ పెడతాం, మళ్ళీ వస్తుంటుంది స్టాకు. సో దీంట్లో ఏమవుతుందంటే ఆ కాళమణిని మీరు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండాలి. ఈ 2025లో నేను 100% చెప్తున్నాను కదా, మీరు ఇప్పుడు ఉన్న దానికన్నా 30% బెటర్కి వెళ్తారు. 100% అని నేను చెప్పాను. ఇంకా స్టెప్ బై స్టెప్ కొన్ని వస్తువులు ఉంటాయి, మీరు స్థాపన చేసుకుంటూ ఉండండి, ఆటోమేటిక్ 100% రిజల్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఆ యొక్క కాళమణి యంత్రాన్ని మనం ఇంట్లో స్థాపన చేసుకొని ప్రతిరోజు సెంట్ ఒకటి ఉంటుంది మనకు, అది పూజా సామాన్లు సెంటు దొరుకుతుంది కదా, ఆ సెంటు తోటి అనామిక వేలుతోటి దానికి కొంచెం లేపం చేయాలి అంతే. డైలీ నువ్వేమి పంచోపచారాలు ఏం చేయనక్కర్లేదు, జస్ట్ అత్తరు కానీ సెంటు కానీ తీసుకొని దాన్ని డైలీ లేపన చేయాలి. దానికి ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రోచ్చారణ డైలీ 21 సార్లు చేసుకోవాలి. నువ్వు పూజ చేసేటప్పుడు అది ఇంట్లోనే స్థాపన చేసుకోవాలి. సో ఇది ఎట్లా ఇస్తారు గురువుగారు అనుకుంటే, ఫస్ట్ చినమస్తాదేవి యొక్క
మంత్రోపచారణం ఆవాహన అంటే మంత్ర జపం ఒక సంఖ్యలో జపం చేసి అమ్మ యొక్క ఆశీర్వాదాన్ని దీంట్లోకి తీసుకుంటాం సంకల్ప బలంతో. చిన్నమస్త అమ్మవారు ఏమిస్తుంది, ఏంటంటే కామ కోరికలు తీర్పడానికి అని చెప్పి యూట్యూబ్లలో ఇట్లా పెట్టారు, కానీ అట్లా కాదు. అది కామ కోరికలను అమ్మ తొక్కుతుందిరా పిచ్చోడా. నువ్వు అసలు అమ్మని కరెక్టు ఏదైతే నువ్వు చూస్తావో అప్పుడు నీకు అది అర్థమవుతుంది. అమ్మ కామ కోరికల్ని ప్రోత్సహిస్తలేదు. ఒక వ్యక్తి పడుకున్నాడు, వాడి మీద ఒక ఆడ ఉంది, అమ్మ వాళ్ళ మీద కాలు పెట్టిందిరా పిచ్చోడా, అది కామ కోరికల. అంటే నీ కామ క్రోధ లోభాలు ఇది మదమాత్సర్యాలు నువ్వు కంట్రోల్లో పెట్టుకోరా అని చెప్తుంది కాలుతోటి. కాలు ఏంటిది, అరికాలే కదా. అరికాలు ఏంటిది, కేతు ఏమిస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు. నువ్వు ఈ అన్నిట్లలో పడి ఉంటే నీకు మోక్షమే లభిస్తుందిరా పిచ్చోడా. నువ్వు వచ్చిన జన్మ కారణం తెలుసుకొని దాన్ని సార్థకారం చేసుకో, దాన్ని సాధించు అనే ఒక పట్టుదల ఇచ్చేది అమ్మ. యుక్తి కామ కోరికలు 3 పిల్లల గొడవలకే చిన్నమస్తా చేస్తామంటే కాదు. నీ జీవితంలో నేను ₹1,00,00,000 సంపాదించాలి. ఎట్లా, నువ్వు ఎంప్లాయ్ అయితే సంపాదించలేవు, నువ్వు బిజినెస్ మ్యాన్ అయి ఉండాలి. ఆ బిజినెస్ మ్యాన్లో నీకు అమ్మ సరస్వతి మాత లెక్క ఆలోచన కూడా ఇస్తుంది. దాన్ని ఎట్లా నేను అన్నాను కదా, ఇంత చిరుతపుల్లాగా ఆలోచించే రాహు అట్లాంటి జ్ఞానం ఇస్తుంది, స్ట్రాటజీస్ ఇస్తుంది, ఆకర్షణ శక్తి ఇస్తుంది. మాటలో ఉన్న వాక్ పటుత్వం ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే, ఇప్పుడు అమిత్ రాజ్ మీరు ఎన్ని వీడియోస్ చూసినా నాకు ఆ క్లారిటీ ఉండటానికి ఆ తల్లే చిన్నమస్త అంటే బగళాముఖి, చిన్నమస్త, రాజశ్యామల ముగ్గురు ఉన్నారు మాతంగి. కానీ ఎక్కువ శాతం నేను ఎక్కడ ఏది వాడాలో, ఎక్కడ ఏ అస్త్రం వాడాలో అక్కడే వాడాలి కదా. సో ఇక్కడ ఫస్ట్ చిన్నమస్త అమ్మ ఆవాహన చేసి దాంట్లో అమ్మ శక్తిని బంధనం చేస్తాం ఫస్ట్. సెకండ్, కలియుగంలో ఏంటంటే స్వర్ణభైరవుడు అంటే అష్టభైరవులు ఉన్నారు. స్వర్ణభైరవుడు, కాలభైరవుడు, ఉద్దమ భైరవుడు, క్రోధ భైరవుడు, ఇట్లా 8 మంది ఉన్నారు. స్వర్ణభైరవుడు కలియుగంలో అతి శీఘ్రంగా మనకి అనుగ్రహాన్ని ఇవ్వగలుగుతాడు. కానీ దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే ఇది పెట్టిన తర్వాత కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవి పాటించాలి. అవి పాటించను నేను పెట్టుకుంటా ఉత్తానే తీసుకొని పెట్టుకుంటా అంటే అట్లా కాదు. భైరవుడు ఏంటంటే కాలభైరవుడు వేరు, మళ్ళీ బటుక్ భైరవుడు వేరు. బటుక్ భైరవుడు అనేది ఏంటంటే కేతుని రిప్రజెంట్ చేస్తాడు బటుక్ భైరవుడు. కాలభైరవుడు ఏంటంటే బుధుడిని రిప్రజెంట్ చేస్తాడు. అందుకనే ఇక్కడ వేరియేషన్ తెలియాలి. స్వర్ణభైరవ ఆరాధన అనేది చాలా అద్భుతం. స్వర్ణభైరవుడు కానీ నీకు అనుగ్రహం ఇచ్చాడా, ప్రొటెక్షన్ ఇస్తాడు, వెల్త్ ఇస్తాడు, వెల్త్ స్టెబిలిటీ ఇస్తాడు. మెయిన్ ఏంటంటే వచ్చిన డబ్బు ఇంట్లో ఇప్పుడు భైరవుడు అంటే మనకి ఎలాంటి తంత్ర మంత్ర ఏమున్నా సరే కానీ తీసేస్తారు తండ్రి. ఆయన ఆశీర్వాదం కూడా దీంట్లో మనం ఇంక్లూడ్ చేస్తాం. ఇది మనకు ప్రాసెస్ మొత్తం జరగటానికి 10 to 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఎమ్మటే నేను ఫోన్ చేసిన సార్ ఏదో టెలిషాపింగ్ లాగా నాకు పంపించేయండి అంటే ఉండదు. మీరు ఫస్ట్ కాల్ చేసి నేను బుక్ చేసుకోవాలి సార్ అనుకుంటే మీరు కాల్ చేసి మీ పేరు, గోత్రము, మీ ఇంటి వాళ్ళ సభ్యులు అందరి పేర్లు, ఎవరైతే పర్టికులర్ జాబ్ చేస్తున్నారో వాళ్ళ పేరు, ఒకవేళ నక్షత్రము, గోత్రం తెలిస్తే పెట్టాలి. పర్టికులర్ మీకు ధనానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బంది వస్తుంది అంటే, ఇప్పుడు నేను అన్నాను కదా, డబ్బు వస్తుంది నిలబడట్లేదు, లేదా డబ్బు వస్తుంది మెడికల్లోకి పోతుంది, లేదా డబ్బు వస్తుంది చుట్టాలు తీసుకుపోతుంది, డబ్బు వస్తుంది దోస్తులు తీసుకుపోతారు, ఎట్లా ధన నష్టం ఎట్లా జరుగుతుంది నాకు చెప్పాలి. ఒక పేపర్ మీద రాసి పెట్టు. అప్పుడు మనం అది ఒక 7 days నీ పేరు మీద అభిమంత్రిస్తాం. కుటుంబ సభ్యులందరికీ కలిసి రావాలని నన్ను అభిమంత్రిస్తాం. అభిమంత్రించిన తర్వాత నీకు రావడానికి ఒక 2 to 3 days. అందుకనే 10 to పూజ జరిగేది మాత్రం 7 రోజులే, 8వ రోజు తీస్తాం. మీకు రావడానికి 2 to 3 వర్కింగ్ డేస్ పడుతుంది. ఇంకా కొంచెం దూరం అయితే ఇంకా ఎక్కువనే పట్టవచ్చు. సో అది వచ్చిన తర్వాత మీరు కాల్ చేస్తే దాన్ని ఎట్లా చేసుకోవాలి, ఏం చేయాలి, ఆ మంత్రోపచారం ఎట్లా చేయాలి అని వాయిస్ మెసేజ్ పంపిస్తాం. సరే సార్ ఇదంతా బాగానే ఉంది, మరి దీని కాస్ట్ ఎంత, ₹1,00,000 2 లక్షలు అనుకుంటారు పాపం. ఎందుకంటే వాళ్ళు పెట్టారు. ఎందుకంటే నేను అన్నది అదే, మన రెమెడీస్లో కూడా మనం ఎప్పుడు చెప్పినా ₹100 దాటి రెమెడీ మనం ఎప్పుడు చెప్పాం. సో దీన్ని కూడా ఏంటంటే లక్షలు అవసరం లేదు, 1000 కూడా అవసరం లేదు. జస్ట్ దీని కాస్ట్ వచ్చేసి ₹3,200, 3,200. నేను రేటు కూడా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇది చూసి ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు, స్వర్ణభైరవుడు చేయాలంట, చిన్నమస్తా చేయాలంట, ఎంత ఉంటుంది అని చెప్పి పాపం వాళ్ళు కూడా భయపడతారు. ఇది మేము చేసేది ఏంటంటే సామూహికంగా ఒకేసారి చేస్తాం. ఒక 30 members 40 members అందరిది ఒకేసారి కలిపి ఉన్న పీసెస్ ఉన్న స్టాక్ దగ్గరే అది మనం ఆర్డర్స్ తీసుకొని ఇమీడియట్లీ వాళ్ళకి ఇచ్చేస్తాం అనమాట. సో అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఆ ఆకర్షణ శక్తి పెట్టిన 11వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ స్టెప్ బై స్టెప్ నేను 100% చెప్తున్నా కదా, ఇప్పుడున్న పొజిషన్ కన్నా ఇంకా మంచి పొజిషన్కి వెళ్తారు. కాబట్టి 2025లో ఈ ధనరక్ష యంత్రం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఇది కమర్షియల్గా ఏం కాదు. ఎందుకంటే నేను 2024లో ఎంతోమంది చూశాను, గురుగారు మేము ₹1,00,000 పెట్టి పూజ చేయించాం, 50,000 పెట్టి యంత్రం పెట్టుకున్నాం, ఇది అంత అవసరం లేదు, ఇది పెట్టి జస్ట్ ₹3,200. ఎక్కడైనా మన పేరు మీద గోత్రనామాలు మీరు చేపియాలన్నా అంతే అవుతుంది. నేను నామినల్ ఛార్జెస్ తీసుకుంటా.
కానీ వాళ్ళకి 100% రిజల్ట్ ఉండాలి 2025లో. నెక్స్ట్ మనం ఇది తీసుకున్న తర్వాత ఒక 41 డేస్లో వాళ్ళే కాల్ చేసి వాళ్ళే వీడియోలు పెడతారు. చూడండి, నేను చెప్తున్నాను కదా, ఇది పెట్టుకున్న తర్వాత 41 డేస్లో మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. ఆ వీడియోస్ రూపంలో ఇస్తే ఇంకోళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. సరే కదా, గురువుగారు చెప్పింది 100% ఛాలెంజ్ చేశారు, మాకు అయ్యింది అన్నట్టు వాళ్ళకు కూడా నమ్మకం. సో ఆ వీడియో కూడా మీరు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరికైతే ఇష్టం ఉందో యూట్యూబ్లో కూడా మేము టెలికాస్ట్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయండి. ఈ యంత్రం అనేది చాలా అద్భుతంగా, నేను 6 months నుంచి నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి నేను పక్కా చెప్తున్నా 100% ఇట్ విల్ బి వర్క్. కాబట్టి దీన్ని చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉంటుందో ఏంటిదో మనం ఒకసారి ప్రేక్షకులకు చూపిద్దాం. స్క్రీన్ మీద చూస్తుంది, ఇది ధనరక్ష యంత్రము. ఇది మనం ఇంట్లో పెట్టుకోవాలి. ఇది కాళమణి మీద మనం నిర్మించాం. ఇది టోటల్ కూడా మంత్రోపచారణం దీని మీద నిర్మించడం జరిగింది. ఇది ఏంటంటే నార్త్ ఇండియన్స్ మన మిత్రులు ఉత్తరాఖండ్ నుంచి మనకి ప్రత్యేకంగా చేపించి ప్రిపేర్ చేసి ఇచ్చింది మనకి. అంటే మనం చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేయించారు ఈ పద్ధతిలో. సో ఇది మన దగ్గర ఉంచుకోవాలి. చిన్నది ఇది బుధమణి అంటాము. ఈ బుధమణి అనేది మన దగ్గర ఉండాలి. ఈ కాళమణి అనేది మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి. ఈ బాక్స్ తోటి వస్తుంది మీకు ఇట్లా. ఈ బాక్స్ అనేది ఇట్లా క్లోజ్ అయిపోతుంది. ఇంట్లో ఏంటంటే మీకు వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకోండి. ఈ బాక్స్ ఇట్లా పక్కకు పెట్టుకోండి, లేదా దీని కింద పెట్టుకున్నా పర్లేదు. సో దీనికి ఎలా ఆరాధన చేయాలి ఏంటిది అనేది మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది. మీరు బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి బుక్ చేయండి. లిమిటెడ్ స్టాకే ఉంది. మళ్ళీ మనం స్టాక్ ముందు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. కానీ 100% 2025లో ఈ వస్తువు మీ దగ్గర ఉంది అంటే అదృష్టం మీకు తోడవుతుంది. ఆ ధనాకర్షణ కలుగుతుంది, ధనరక్ష కూడా కలుగుతుంది. కాబట్టి వెంటనే కమర్షియల్గా కాదు, ఇది అన్ని రాసుల వారికి అదృష్టం తోడు చేయాలనే ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నేను చెప్పాను కదా, దీని కాస్ట్ కూడా పెద్ద ఏం లేదు, జస్ట్ 3200 రూపీస్ మాత్రమే దీని కాస్ట్.